పుష్ప 2 ఈ ఫీవర్ ఆల్మోస్ట్ ఒక 10 రోజుల నుంచి నడుస్తుంది. అంటే ఈవెంట్స్ అన్నీ చేశారు, ప్రమోషన్స్ అన్నీ చేసుకున్నారు. అండ్ నిన్న ప్రీమియర్ షో కూడా అయిన తర్వాత పుష్ప 2 హిట్టా ఫట్టా తర్వాత సంగతి. కానీ నిన్న సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ పుష్ప 2 హీరో ఎప్పుడైతే వచ్చిండో సంధ్యా థియేటర్ దగ్గర మామూలు రచ్చ జరగలేదు. ఒక పెద్ద స్టార్, ఐకాన్ స్టార్, ఇట్లాంటి బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు నిజంగానే థియేటర్స్ దగ్గర ఆ హడావిడి ఉంటుంది, ఆ హంగామా ఉంటుంది అని అందరికీ తెలిసిందే. టికెట్లు తీసుకున్నోళ్ళే కాదు, తీసుకోనోళ్ళు కూడా చాలామంది ఆయనను చూడ్డానికి వచ్చుంటారు. ఆయన పూర్తిగా సెక్యూరిటీ మధ్య లోపలికి పోయిండు. కానీ బయట ఉన్న వ్యక్తుల పరిస్థితి ఏంది మరి? దీనికి ఎగ్జాంపులే నిన్న ఒక కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. రేవతి ఆమె చనిపోయింది. వాళ్ళ బాబు సీరియస్ కండిషన్లో ఇప్పుడు 48 అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టిన పరిస్థితి. ఇప్పుడు ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంది అంటే సినిమా మీద అభిమానం ఉంటే ఇక చావుకి దారి తీసిందా అనే క్వశ్చన్ మార్క్ ఇప్పుడు వినిపిస్తోంది. దానికి సంబంధించే పీడిఎస్యు కూడా రెస్పాండ్ అయింది. ఒక్కసారి వాళ్ళ రిప్రజెంటేషన్ ఏంది, వాళ్ళు ఏమిచ్చిండ్రు ఒక్కసారి చదివే ప్రయత్నం చేయబోతున్నాను. అభిమాని ప్రాణాన్ని బలిగొన్న అల్లు అర్జున్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అంటే పీడిఎస్యు డిమాండ్ చేస్తోంది. క్లియర్గా చెప్తోంది, మీ అభిమాని ప్రాణాల్ని మీరు తీసిండ్రు అని అల్లు అర్జున్నే డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ వాళ్ళని అరెస్ట్ చెయ్యాలి అని కూడా చెప్తున్నారు. సో లేఖలో అసలు మొత్తం ఏముంది ఒక్కసారి చదివి ప్రయత్నం చేయబోతున్నా. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ బాధ్యత రాహిత్యంతో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు తన కొడుకు చావు బతుకుల్లో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. పెద్ద ఎత్తున అభిమానులు ప్రీమియర్ షోకు వచ్చినప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సిన అల్లు అర్జున్ దానికి భిన్నంగా వ్యవహరించి షోకి వచ్చాడు. దీంతో తొక్కిసలాడి జరిగి ఒక నిండు ప్రాణం పోవడమే కాకుండా అనేక మంది హాస్పిటల్ పాలయ్యారు. ఇప్పటికే సినిమా టికెట్ల రేట్లను 3000 వరకు పెంచి పేద మధ్యతరగతికి చెందిన సినిమా అభిమానుల జేబులను గుల్ల చేశారు. సినిమా మీద పెట్టిన పెట్టుబడులను సొమ్ము చేసుకోవడం కోసం, భారీగా లాభాలను ఆర్జించి జనం సొమ్మును దోచుకోవడం కోసం విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. అభిమానుల భారీ స్పందనతో తొక్కిసలాడ జరిగింది. సినిమా వినోదాలను పంచే విధంగా ఉండాలి కానీ విషాదాలను మిగిల్చే విధంగా ఉండకూడదు. సో ఆరుగాలం చెమటొచ్చి రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వని పాలకులు, పెట్టుబడిదారులు సినిమాలు తీస్తే ప్రత్యేకమైన జీవోలు తీసుకొచ్చి టికెట్ల రేట్లు పెంచడానికి అవకాశం ఇస్తున్నారు. వీరి కపట నీతిని విద్యార్థులు అండ్ యువకులు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు యాక్చువల్లీ పీడిఎస్యుకు సంబంధించిన ప్రెసిడెంట్ మహేష్ గారు జాయిన్ అవుతున్నారు. మహేష్ గారు, మీరు ఇప్పుడు పూర్తిగా ఒక లేఖను అయితే విడుదల చేసిర్రు, రిప్రజెంటేషన్. ఇది ఎవరికి ఇచ్చారు? అంటే ఇది మేము ఫస్ట్ ప్రెస్ రిలీజ్ చేసామండి. ఈ రోజు ఆల్రెడీ మేము సంజయ్ థియేటర్ దగ్గర ఆందోళన చేసాము, మమ్మల్ని అరెస్ట్ చేశారు ఆల్రెడీ. ఇప్పుడు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సినిమా అంటే నిన్న జరిగిన ఘటన మీద అల్లు అర్జున్ తక్షణమే స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్నే ఈ అల్లు అర్జున్ బాధితరహితంగా వ్యవహరించినది మాకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు ప్రీమియర్ షోకి అనుమతులు తెచ్చుకోవడమే కాకుండా అర్ధరాత్రి ఆయన రావడం వల్ల ఏం జరిగిందండి? అక్కడ ఒక ప్రాణం పోయింది, అనేక మంది ఈరోజు హాస్పిటల్ పాలైన పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళ సినిమాల కోసం ముఖ్యంగా అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడుల్ని ప్రజల మీద మళ్ళా పెట్టడం కోసం, అదే దీనివల్ల ఈ హైప్ క్రియేట్ చేయడం వల్ల ఏమైపోయిందని అంటే ఈరోజు అంటే జనరల్ గా ఉండే వాళ్ళు కూడా మన సినిమా చూడాలని ఒక ఆతృత వచ్చేసి ఈరోజు మొత్తం వేలాది మంది ఈరోజు వస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ పోలీసు వాళ్ళ వల్ల కూడా కావట్లేదు దాన్ని కంట్రోల్ చేయడం. దానివల్ల ఏమైపోయింది, ఇప్పుడు ఒక ఆమె చనిపోయింది, తన కొడుకే ఈరోజు హాస్పిటల్ ఉన్న పరిస్థితి ఉంది, అనేక మంది కాళ్ళు చేతులు ఇరిగిన పరిస్థితి ఉంది. అసలు రామ్ చరణ్ ఈయన అల్లు అర్జున్ ఆ మిడ్ నైట్ అక్కడికి రావాల్సిన అవసరం ఏముందని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. వీళ్ళు ఈ విపరీతమైన హైప్ క్రియేట్ చేయడం ద్వారానే ఈ రోజు పుష్ప 2 సినిమా థియేటర్ దగ్గర అన్నిటి దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్రిక్తమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ థియేటర్ల దగ్గర అసలు ఇచ్చలు విడిగా జనం వస్తున్న పరిస్థితి ఉంది. దీనికి రామ్ చరణ్ బాధ్యత వహించాలి. అదే విధంగా పుష్ప 2 సినిమాకు వచ్చినటువంటి మన రామ్ చరణ్ అంటున్నా అల్లు అర్జున్ మీద వెంటనే హత్య కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 12 గంటలు అయిపోయిందండి.
అక్కడి నుంచి ఇంకా రెస్పాండ్ ఏం రాలేదు. మీరేం కోరుతున్నారు? మేమేం కోరుతున్నామంటే ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ, పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించాలి. కోర్టు కేసులు చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా ఈ పోలీసు వాళ్ళు కేసు నమోదు చేయకపోతే రేపు పొద్దున కోర్టుకి, ప్రజలకి, అదేవిధంగా ఈ ప్రజలకి వీళ్ళు సంజయ్ చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి పోలీసులే స్వచ్ఛందంగా కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలి అల్లు అర్జున్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సంధ్య థియేటర్ మీద అయితే పోలీసులు కేసు నమోదు చేశారు అండి, సరిపోతుందా? సంధ్య థియేటర్ మీద పోలీసు కేసు నమోదు చేయడం ఏంటండి? ఆయన వచ్చిన అల్లు అర్జున్ ద్వారా కదా అక్కడ ఉద్రిక్తమైన పరిస్థితులు ఏర్పడి ఒక ప్రాణం పోవడానికి కారణం. ఇప్పుడు ఏమైందంటే రోగం ఒకటి వస్తే మందు ఒకటి వేసేలాగా ఈరోజు పోలీసులు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈరోజు కేసులు థియేటర్ యాజమాన్యం మీద కేసులు బుక్ చేసినామని చెప్పేసి ఒక చేతులు దులుపుకునే ఒక కార్యక్రమం కాకుండా ఈరోజు ఘటనకి స్వచ్ఛందంగా స్వయాన అల్లు అర్జున్ వచ్చింది కాబట్టి అంత ఉద్రిక్తమైన పరిస్థితులు ఏర్పడి తొక్కిసలాట జరిగింది. కాబట్టి అల్లు అర్జున్ ఈ రోజు హీరో కాదు, ఒక జీరోగా మిగిలిపోయిండు. కాబట్టి ఈ జీరో మీద వెంటనే కేసు నమోదు చేయాలి, ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంటే పోలీస్ బందోబస్తు అదంతా ఉండే కదా, అండ్ టికెట్స్ అంటే హైక్ చేసి ప్రీమియర్ షోలు వేయడం, దీనిపైన మీ అభిప్రాయం? ఈ ప్రీమియర్ షోలు అనేది ఈ సినిమా అభిమానులే, వాళ్ళ హీరో అభిమానుల యొక్క జేబును గుల్ల చేయడానికి కోసమే అనేది మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఈ రోజు డే అండ్ నైట్ సినిమా వేయడానికి ఎవరు అవకాశం ఇస్తా ఉన్నారు? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎవరు దాన్ని కంట్రోల్ చేస్తారు? లేదంటే అక్కడ ఇట్లా తొక్కిసలాట జరిగి వీరికి ఈ రోజు ఒక్కలేపోయింది కాబట్టి సరే ఏదో ఒకటి మనం అనుకోవచ్చు. కానీ ఒకవేళ 10 సంఖ్యలో 100 సంఖ్యలో జనం చచ్చిపోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? దానికి సినిమా థియేటర్ టైం ఏంది? 10, 2, 6, నైట్ 9 ఈ 4 షోస్ కి అనుమతి ఇవ్వాల్సిన వాళ్ళు ఈరోజు ఇతరులు ఎంత వీలైతే అంత జనం దగ్గర, సినిమా అభిమానుల దగ్గర దోచుకోవడం కోసం ప్రీమియర్ షోల పేరుతో ఈరోజు వాళ్ళు మొత్తం కూడా పర్మిషన్ తెచ్చుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ రోజు సినిమా అభిమానులకి, సినిమా యూనిట్ యంత్రాంగానికి అమ్ముడుపోయి ఈ రోజు ప్రభుత్వాలు, పోలీసు వాళ్ళు కూడా వారికే కొమ్ము కాస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఈ ప్రీమియర్ షోలు అనేవి అనవసరం. ప్రీమియర్ షోలు కాదు, ఎగ్జాక్ట్ షోలు పెట్టాలి. అదేవిధంగా విత్ ఇన్ రేట్ ఎంత ఉంటే ఆ రేటుతోని వాళ్ళకి ఎంతో సొంత సినిమా తీసుకోవాలి. కానీ ఈ రోజు 2000, 3000 ఈ రోజు ఒక మధ్యతరగతి కుటుంబం ఇద్దరు సినిమా చూడాలంటే 3000 పెట్టి ఒక సినిమా థియేటర్కి వెళ్తే 50 కిలోల బియ్యం వస్తాయి. 50 కిలో బియ్యం అంటే ఒక సామాన్య కుటుంబం ఒక 4 రోజులు బతుకుతుంది. ఎవరంటే దీనికి రెస్పాన్సిబిలిటీ? ఎవరు దీనికి ఇంత పెద్ద ఎత్తున దోపిడీ చేయడం కోసం వీళ్ళకి అనుమతిస్తా ఉన్నారు? ఎందుకు ఈ జీవోలు వస్తున్నాయి అంటే వీళ్ళు పెట్టుబడిదారుకి లేకపోతే ఇట్లాంటి ఉన్నత వర్గానికి సంబంధించిన వాళ్ళకి కొమ్ము కాస్తారు అనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగం చాలా మంది మాకు గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకి స్పెషల్ జీవో తీసుకొచ్చి రైతాంగం అన్నం పెట్టే వాళ్ళకి మరి వీళ్ళు కూడా స్పెషల్ జీవో తీసుకొచ్చి వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించవచ్చు కదా. అట్లా కాకుండా ఈ రోజు అంటే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కాకుండా ఈ రోజు ప్రధానంగా టికెట్ల ధర పెంచడం, ప్రీమియర్ షోలు పెట్టడం అనేది చాలా అంటే దోపిడీ చేయడం కోసమే కాకుండా దోపిడీ చేయడం అనేది మాకు స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఈ ప్రీమియర్ షోలను రద్దు చేయాలి. నిన్న జరిగిన ఘటనకి అల్లు అర్జున్ ప్రధానంగా తనే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ తప్పు ఒప్పుకొని చట్టపరంగా తను శిక్షణ అనుభవించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఆ ఫ్యామిలీ ఇప్పుడు ఒక పెద్ద దిక్కుని కోల్పోయింది. అంటే రేవతి ఎవరైతే ఆ ఫ్యామిలీని లీడ్ చేయాల్సిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. సరే, ఇప్పుడు ఆ ఫ్యామిలీకి న్యాయం ఎట్లా? ఆ ఫ్యామిలీకి న్యాయం అంటే చిత్ర యూనిట్ కానీ ప్రభుత్వం కానీ స్పందించి న్యాయంగా తనకి ఏమి జరగాలనో సంబంధించినటువంటి ఎక్స్గ్రేషియా అవి ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇట్లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దనంటే ఇట్లాంటి హైక్ తీసుకొచ్చే వాటి మీద చర్యలు తీసుకోవాలి. అట్లనే ఈ ప్రీమియర్ షోలని రద్దు చేయాలి అనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ మహేష్ గారు. సో మొత్తం మీద అది అంటే ఎవరైనా సరే ఈ ఘటన చూసిన తర్వాత పుష్ప 2 సినిమాకి చాలా హైప్ వచ్చింది. సో దానికి అనుగుణంగానే అంటే ఆ హైప్ ద్వారానే ఇదంతా జరిగింది అనేది ఒక ఆరోపణ. బట్ మనిషి ప్రాణాన్ని బలగొన్న తర్వాత అయినా సరే కనీసం చిత్ర యూనిట్ స్పందించాలి. మరి ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటో చూడాలి. వాళ్ళకి అభిమానం ఉంది కాబట్టే సినిమా థియేటర్ దగ్గరకు వచ్చారు. ఎవరు అనుకోరు ఇట్లా తొక్కిసలాట జరుగుతుంది, మనుషుల ప్రాణాలు పోతారని. కానీ ఇప్పుడు